రేవంత్ రెడ్డి అవును. అసెంబ్లీ ఏం చెప్పిండు? ఇప్పటికి ఏవైతే మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నామో ప్రతి నోటిఫికేషన్ హ్మ్. ఎస్సీ వరకు అమలు చేస్తామని చెప్పిండు. మరి చెప్పిన మాట హ్మ్. ప్రకారం ఇప్పుడు ఎస్సీ వరకు అమలు తీసుకురావాలి కదా. డిఎస్సి ద్వారా భర్తీ హ్మ్. అవుతున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులన్నిటిని ఎస్సీ వర్గీకరణ సూత్ర ప్రకారం అమలు చేయాలి కదా. మరి అది అమలు హ్మ్. చేయకుండా ఉమ్మడి రిజర్వేషన్ ప్రాతిపదికన ఇప్పుడు ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మాదిలకు న్యాయబద్ధంగా రావాల్సిన అవకాశాలన్నిటిని న్యాయబద్ధంగా హ్మ్. రావాల్సిన టీచర్ పోస్టులన్నీ మాలలకు హ్మ్. దోచిపెట్టాలన్న ఒక కుట్ర బుద్ధితోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని మాదిగ జాతికి అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు ఈ రోజు జూమ్ లో జాయిన్ అవుతున్నారు గోవింద్ నరేష్ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. సార్, ఏదైతే రేపు ప్రెస్ క్లబ్ లో మంద కృష్ణ మాదిగ గారు ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు, ప్రభుత్వానికి అయితేనేంటి లేకపోతే ఉన్న సామాజిక వర్గాలకైతే ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయో సమాజంలో మేము ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మా హక్కులకి ఏదైతే పోరాడుతున్నామో ఆ పోరాటానికి మీరు సహాయం చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడానికి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అంటే అసలు ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి అనే వర్గీకరణ ఏంటి, అంటే మాదిగలకి మాలలకి మధ్య ఎందుకు వ్యత్యాసం ఉంది, మాలలే ఎందుకు ఎక్కువగా రిజర్వేషన్ల కేటగిరీలో ఉంటున్నారు, మీకెందుకు ఆ కేటగిరీ రావట్లేదు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాదిగలకి సమాన హక్కులు ఇస్తాము అని చెప్పి ఒక నిర్ణయం చేసి ఎన్నికల్లో గెలుపొందారు అని కృష్ణమాదిగ్ గారు చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి మీరు ఎటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు, ప్రభుత్వానికి ఏ విధమైన విజ్ఞప్తి చేస్తున్నారు సార్? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ ప్రజలు 30 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఈ పోరాటం 1994 ప్రకాశం జిల్లాలో మొదలైంది. 30 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం విస్తరించబడ్డది. అలాగే మొన్న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ద్వారా 30 సంవత్సరాల పోరాటం విజయ తీరాలకు చేరింది. అందువల్ల ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమల్లో తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు అరగంట లోపే అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణ మేము అమలు చేస్తాం, అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను మాదిగ ప్రజలు స్వాగతించడం జరిగింది. ఆ ప్రకటన పట్ల మాదిగ ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు ఈ తీర్పు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిండు. ఇప్పుడు 2 నెలలు గడిచిపోయింది. ఈ 2 నెలలు గడిచినా ఇప్పటికి కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను నేటికి అమల్లోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాలేదు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ మీద హామీ ఇచ్చి వర్గీకరణ అమల్లో తీసుకురాకుండానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ సంబంధించిన పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. సుమారు 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 మెడికల్ కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నట్టున్నాయి కదా. అది ఉన్నాయి మేడం. ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతున్న మొదటిసారి సుమారు 11,062 పోస్టులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఏం చెప్పిండు? ఇప్పటికి ఏవైతే మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నామో ప్రతి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిండు. మరి చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు తీసుకురావాలి కదా. డిఎస్సి ద్వారా భర్తీ అవుతున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులన్నిటిని ఎస్సీ వర్గీకరణ సూత్ర ప్రకారం అమలు చేయాలి కదా. మరి అది అమలు చేయకుండా ఉమ్మడి రిజర్వేషన్ ప్రాతిపదికన ఇప్పుడు ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మాదిలకు న్యాయబద్ధంగా రావాల్సిన అవకాశాలన్నిటిని న్యాయబద్ధంగా రావాల్సిన టీచర్ పోస్టులన్నీ మాలలకు దోచిపెట్టాలన్న ఒక కుట్ర బుద్ధితోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని మాదిగ జాతికి అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మా జాతికి అన్యాయం జరుగుతుందని 30 సంవత్సరాలు మేము పోరాటం చేసినాం. ఢిల్లీ స్థాయికి ఉద్యమాన్ని విస్తరింపజేసినాం. అలాగే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో ఇబ్బందులు పడి సుప్రీంకోర్టు దాకా ఈ అంశాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి దాకా ఉద్యమాన్ని తీసుకెళ్లి ఎన్నో త్యాగాలతోనే మేము పోరాడి సుప్రీంకోర్టు ద్వారా ఈ విజయం సాధించుకుంటే ఆ విజయం ద్వారా రావాల్సిన ఫలాలు మాదిలకు అందించకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగ జాతిని అణగదొక్కే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. మేము కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడిగేది ఏం లేదు. ఆయన అసెంబ్లీలో ఏదైతే మాట ఇచ్చిండో
అసెంబ్లీలో ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఎస్సీ వరకే మేము మద్దతు వస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించిండు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మొదటి అంశమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్ పెంచుతామని ప్రకటించడం జరిగింది. మరి ఆ డిక్లరేషన్ ను విడుదల చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. మరి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే ఆ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలి కదా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలి కదా. మరి అమలు చేయకుండా జంబో డిఎస్సీ పేరుతోనే 11,062 ఉద్యోగాలు భర్తీ చేయడం మా మాదిగ జాతికి తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో 12% జనాభా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంది. న్యాయబద్ధంగా 11,062 డిఎస్సీ పోస్టులలో దాదాపు 1,200 ఉపాధ్యాయ పోస్టులు మాదిగలకు రావాలి. కానీ ఇప్పుడు వర్గీకరణ లేకుండా అమలు జరగడం వల్ల 200 నుండి 300కే మా సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది, మా జాతికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పటికీ ఆ రాజ్యాంగం రాసిన క్రమంలో రాజ్యాంగం రిజర్వేషన్ పొందుపరుచిన క్రమంలో జనాభా లిస్ట్ ప్రకారం చూసుకున్నా మాదిగలు 32 లక్షల మంది, మాలలు 15-16 లక్షల మందే ఉన్నారు. ఆ విధంగా చూసుకున్న ఉద్యోగ అవకాశాలు మీది ఏదైతే మీకు రావాల్సింది ఉందో అది ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. అంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, కొన్ని రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది, పంజాబ్ అటువంటి వాటిలో. మన దగ్గర ఎందుకు దీన్ని ఆఫ్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ నిబద్ధత లేకపోవడం, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ సమస్య ఆలస్యం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానా ప్రభుత్వం కూడా మొన్ననే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. మరి ఆ ప్రభుత్వాలు ఇప్పుడు వర్గీకరణ అమల్లో తీసుకొచ్చిన తర్వాత ఈ అసెంబ్లీలో దేశంలో మొదటి రాష్ట్ర తెలంగాణ అవుతుందని చెప్పింది కదా. మరి ఇప్పటికే పంజాబ్ తమిళనాడులో అమలు జరుగుతున్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు తీసుకురావడానికి అభ్యంతరం ఏమున్నది? ఒకనాడు 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణను ఎంఆర్పీఎస్ పోరాడి సాధించింది. అంటే ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఆ చట్టం స్థానంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5వ తారీఖున రద్దు చేసింది. మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసిన వెంటనే ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు 2004లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రద్దు చేస్తూ ఉమ్మడి రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. మరి వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావాలి కదా. అందుకోసం రేవంత్ రెడ్డి ఒక జీవో విడుదల చేస్తే సరిపోతుంది కదా. ఆ జీవో విడుదల చేయకుండా కమిటీ పెడుతున్నాం అనే పేరుతో, అధ్యయనం చేస్తున్నాం అనే పేరుతో, వివిధ రాష్ట్రాల పోతున్నాం అనే పేరుతో, జ్యుడిషియల్ కమిటీ చేయాలనే పేరుతో కాలయాపన చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. ఈ కాలయాపన వల్ల జరిగే లాభం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ ఆదినాయకుడైన మల్లికార్జున గారి ప్రభావం, అదే అంటున్నానండి, 100% రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ప్రభావం ఉంది, వాళ్ళ ఒత్తిడి ఉంది. అలాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొప్పుల రాజకీయ మాల సోదరుని యొక్క ప్రభావం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి దగ్గర బట్టి విక్రమార్క గారు, అలాగే కేఆర్ నాగరాజ్ గారు, అలాగే మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ గారి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. వీరు ఎస్సీ వర్గీకరణ జాప్యం చేయండి, ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేయండి. ఈ జాప్యం జరుగుతున్న పరిస్థితిలో ఉద్యోగాలు విడుదల చేస్తే మా జాతికి ఎక్కువ అవకాశాలు వస్తాయి, మేము ఎస్సీ ఉద్యోగాలను దోచుకోపోవచ్చు అనే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ మాదిగ జాతికి అన్యాయం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఒత్తిడి పెట్టినా రేవంత్ రెడ్డి గారు న్యాయం పక్షాన ధర్మ పక్షాన నిలబడాల్సిన వ్యక్తి, ఇచ్చిన మాట పట్ల నిలబడాల్సిన వ్యక్తి, తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా ప్రజల్లో తన పని విధానాన్ని మెరుగుపరుకోవాల్సిన వ్యక్తి. మరి మాదిగలకు ఇచ్చిన మాట తప్పి మోసం చేస్తే రేపు తెలంగాణ చరిత్రలో మాదిగ ద్రోహిగా రేవంత్ రెడ్డి మిగిలిపోక తప్పదు. మేము ముందు నుండి స్పష్టంగా చెప్తున్నాం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం ఎవరికి వ్యతిరేకమైన పోరాటం కాదు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అమలు చేసేటప్పుడే ఎవరి జనాభా ఎంత ఉంటుందో వారికి అంత వాటా రావాలని అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అమలు జరుగుతున్న 15% రిజర్వేషన్ లో మాదిగలుగా మా జనాభా ఎంత ఉన్నదో మాకు రావాల్సిన అవకాశం మాకు ఇవ్వండి, మా ఉపకులాల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి రావాల్సిన అవకాశం వాళ్ళకి ఇవ్వండి, మా సోదరులైన మాలల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి రావాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని మేము మొదటి నుండి ప్రతిపాదించుకుంటూ వస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది కేవలం మాదిగలు మాత్రమే తీసుకోవడానికి కాదు, అందరికీ సమాన న్యాయం, సామాజిక న్యాయం అమలు జరగాలని జరుగుతున్నటువంటి డిమాండ్. అందుకే ఈ డిమాండ్ కు దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది, దేశంలోని అన్ని కులాల మద్దతు ఉంది, దేశంలోని అన్ని రకాల మేధావులు ఉద్యమాన్ని బలపరిచారు, తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు, తమ సంఘీభావం తెలపడం జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన అత్యంత న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైనా ఉన్నదంటే కేవలం ఎస్సీ వర్గీకరణ డిమాండ్ మాత్రమే. మరి అందరూ బలపరిచిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత చివరికి సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమైంది, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని అమల్లో తీసుకురాకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్యో తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలని మేము కోరుతున్నాం మేడం. ఓకే సార్, రేపు ఎటువంటి కార్యాచరణ ఉంటుందండి? అంటే మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ క్లబ్ లో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేడం, మేము ఆగస్టు 1వ తారీఖున
రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ దేశంలో తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పి, అలాగే ప్రతి నోటిఫికేషన్ లో ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తీసుకొస్తాం, ప్రతి ఉద్యోగం ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయని హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన తర్వాత ఆగస్టు 22వ తారీఖున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో మాదిగ ప్రజాప్రతినిధుల బృందం, మాదిగ మేధావుల బృందం, ఎంఆర్పిఎస్ బృందం అందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళ నివాసంలో. కలిసిన తర్వాత ఆయనకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. గతంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లో ఉంది, ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల తిరిగి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఆటోమేటిక్ గా ఎస్సీ వర్గీకరణ చట్టమే అమల్లోకి రావాలి. అయితే అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోతే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ రాష్ట్రంలో జనాభా అత్యధికంగా మాదిగల జనాభా ఉంది. దాదాపు 12% జనాభా మాదిగలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు 12% వాటా రావాలి. కాబట్టి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనే దాని మీద కొంత జనాభా ప్రాతిపదికన పరిగణన తీసుకొని ఆ పద్ధతిని కొంత మార్చి అందరికి న్యాయం జరిగే విధంగా ఇమీడియట్ గా దాన్ని అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ మేము పార్టీ పరంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం. వ్యక్తిగతంగా నేను అనేక సందర్భాల్లో ఎంఆర్పీ సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను ఇమీడియట్ అని ఆయన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ఒక రోజు పంజాబ్కి వెళ్తుంది, ఒక రోజు తమిళనాడుకి వెళ్తుంది, అవసరమైతే ఒక రోజు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆయన కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిండు. వాళ్ళ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిండు. ఆ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా అమల్లో తీసుకొచ్చారు, పంజాబ్ లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, తమిళనాడులో ఏ విధంగా అమలు చేస్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అమలు చేయబోతున్నారు ఆ విషయం మీద మేము ఒక 3-4 రోజుల వ్యవధిలో మంత్రుల బృందం ఏర్పాటు చేస్తాం. 3 రోజుల్లో వాళ్ళు వెళ్తారు, వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి మాకు ఒక రిపోర్టు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా 15-16 రోజుల వ్యవధిలోనే ఎస్సీ వర్గీకరణ మేము అమల్లో తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా బృందానికి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో, దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన బృందానికి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన సందర్భంగా నిజంగా ముఖ్యమంత్రి గతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమ సభలకు వచ్చి మాదిగ జాతికి అండగా నిలబడ్డ వ్యక్తి కాబట్టి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో బహిరంగ ప్రకటన చేసింది కాబట్టి, అది బయట పబ్లిక్ మీటింగ్ లోనో లేదా వాళ్ళ పార్టీ మీటింగ్ లో కాదు, ఏకంగా శాసనాల నిర్మాణం అయ్యే చట్టసభల్లోనే ప్రకటన చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాట మీద మేము బలంగా నమ్మకం విశ్వాసం పెట్టుకున్నాం. అందువల్ల గత 2 నెలలుగా మేము ఎదురు చూసినాం. ఎస్సీ వర్గీకరణ త్వరగా అమల్లో తీసుకొస్తాడు, రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడు, ఇచ్చిన మాట ప్రకారం మాదిగలు న్యాయం చేస్తారని చెప్పేసి దాదాపు 2 నెలలు మేము రేవంత్ రెడ్డి గారి మీద ఓపికతోని నమ్మకంతోని బలమైన విశ్వాసం పెట్టుకొని ఎదురు చూసినాం. మరి ఆ నమ్మకానికి ఆ విశ్వాసానికి వాళ్ళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గౌరవం ఏమున్నదంటే, మాకు ద్రోహం, మోసం, కపట కుట్ర బుద్ధితో మా ఉద్యోగాలు దోచిపెట్టి మాలకు న్యాయం చేయడం అనేది ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి యొక్క కుట్ర మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ మాదిగల జనాభా 32 లక్షల పైన ఉంది, మాల జనాభా 15 లక్షలు ఉందని చెప్పేసి మీరే చెప్పారు. అది 2011 జనాభా లెక్కలు 2011 ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. 2017లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ ప్రభుత్వం చేసింది, ఆ లెక్కలు వీళ్ళ దగ్గర అమల్లో ఉన్నాయి. వీళ్ళ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున జనాభా లెక్కలు వాళ్ళు కూడా తీసిండు. ఆ జనాభా లెక్కలు తీయడం వల్లనే మొన్న చేవెళ్ళ డిక్లరేషన్ లో ఎస్సీల జనాభా 19% ఉంది, ఎస్సీ రిజర్వేషన్ లో 19% పెంచుతామని హామీ ఇచ్చిండు. మరి ఎస్సీల జనాభా 19% ఉందని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్ధారణకు వచ్చింది? వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ దగ్గర కూడా జనాభా లెక్కలు ఉన్నాయి కదా. కాబట్టి కొత్తగా జనాభా లెక్కలు తీయడం కోసం వాళ్ళ సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు కొత్తగా ఎంపిరికల్ డేటా తీయాలనే ఒక కొత్త ప్రతిపాదన మా మాల సోదరులు కొంత కుట్ర బుద్ధితోని వర్గీకరణ జాప్యం చేయాలి, ఈలోగా ఉద్యోగాలన్నీ కొల్లగొట్టుకపోవాలనే ఒక స్వార్థ బుద్ధితోని ఎంపిరికల్ డేటా తీయాలని చెప్పేసి అంటున్నాను. కొత్తగా ఎంపిరికల్ డేటా తీయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య వివేక్ గారు పదే ఎంపిరికల్ డేటా తీయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భం కనబడుతున్నది. ఈ సందర్భం ముఖ్యమంత్రి గారికి ఒకటే నేను స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతుంది. మీరు ఎంపిరికల్ డేటా తీయాల్సిన అవసరం లేదు. మాదిగ జాతికి వర్గీకరణ చేయాలా చేయకూడదా అని మీకు స్పష్టంగా ఎగ్జాంపుల్, మీరు వివేకం చూసి వర్గీకరణ చేయవచ్చు, వివేక్ కుటుంబాన్ని చూసి వర్గీకరణ చేయవచ్చు. వివేక్ కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎంత అత్యున్నత స్థాయిలో ఉందో మీరు స్పష్టంగా అర్థం చేయవచ్చు. ఒక్క వివేకం చూసి ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని గుడ్డిగా నమ్మొచ్చు, దానికి పెద్ద అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం లేదు. మాదిగలకు అన్యాయం జరిగింది. మాలలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారు. మాదిగలకు తమ జనాభా నిష్పత్తి కంటే తక్కువ శాతంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో వీళ్ళకి తీవ్ర అన్యాయం జరిగిందని 1965లో లోకూర్ కమిటీ చెప్పింది. 1998లో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ చెప్పింది. 2008లో జస్టిస్ సుషామేర కమిషన్ చెప్పింది. 3 కమిషన్ల నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ 3 కమిషన్ల నివేదికలో మాదిగ ఉపకులాల యొక్క సామాజిక స్థితిగతులు, విద్యాపరమైన స్థితిగతులు, ఉద్యోగపరమైన స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు, సాంస్కృతిక విద్యా స్థితిగతులు, అన్ని రకాల స్థితిగతులు వాళ్ళ దగ్గర ఆధారాలుగా ఉన్నాయి.
వాళ్ళు అన్ని విధాలుగా గణాంకాలు చేసిన తర్వాతనే మాదిలకు గత 75 సంవత్సరాలకు అన్యాయం జరిగిందని రుజువు చేసినాయి. అందువల్లనే మాదిగలు ఎస్సీ వర్గాన్ని కోరుతున్నారని ఆ కమిషన్ నివేదికలు సాక్ష్యం చెప్పినాయి. ఈ 3 కమిషన్ల నివేదిక మీద రేవంత్ రెడ్డికి అవగాహన ఉన్నది. ఆయన చాలా ఎంఆర్పీ సభలో పాల్గొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు యువ కుటుంబం సాక్ష్యంగా ఉంది, మాలలో అభివృద్ధి చెందినని చెప్పడానికి, మాదిగలు నష్టపోయారని చెప్పడానికి కమిషన్ల నివేదికలు సాక్ష్యంగా ఉన్నాయి. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ఉన్నది, చేవల డిక్లరేషన్ ఆధారంగా ఉన్నది, వీళ్ళలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఉన్నది. ఇన్ని ఆధారాలున్నా ఇంకా వర్గీకరణ జాప్యం చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఏముంది? ఇది కేవలం కుట్రబుద్ధే. మాలల తలకి మాలల మాట విని మాదిలకు అన్యాయం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇవాళ ఈ దసరా పండుగ సందర్భంగా మాలలకు పండుగ చేసుకునే అవకాశం, మాదిగలకు కన్నీళ్లు మిగిల్చే ఒక దుఃఖం ఇలా ఏర్పడే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కల్పించింది. దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి బాధ్యుడవుతారనే విషయం స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. మాలలకేమో పండుగ, మాదిలకేమో కన్నీళ్ళ. ఇది రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైన సరైన వైఖరో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ డిఎస్సి ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. రేపు 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులందరికీ ఎవరైతే ఉద్యోగాలకు సెలెక్ట్ అయినో ఉపాధ్యాయులందరికీ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో పెడుతున్నారు 9వ తారీఖు. మరి ఒకవైపు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఎస్సీ ఉపాధ్యాయ నియామకాలన్నీ మాలను దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నుండి మొదలుకొని కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నల్ల జెండాలతోని మేము నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నాం. అందులో భాగంగానే అదే 9వ తారీఖున హైదరాబాద్ నగరంలో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బషీర్బాగ్ చౌరస్తాలో ఎల్బీ స్టేడియం ముందున్న బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ విగ్రహం వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని నల్ల జెండాలతో మేము చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు, 30 ఏళ్లుగా ఆవేదనతో రగిలిపోయిన మాదిగ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమం పాల్గొనడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మేము ఉద్యమానికి సిద్ధపడబోతున్నాం. మా జాతికి అన్యాయం చేస్తే మీరు చూస్తూ ఊరుకొని నీ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని స్పష్టంగా హెచ్చరించడం కోసం మొదటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే గత 2-3 రోజులుగా మొన్న మందకృష్ణ మాదిగ గారి కార్యక్రమం ప్రకటించడం జరిగింది. ఎంఆర్పీఎస్ శ్రేణులందరూ మా ప్రజలను చైతన్యం చేస్తూ రోడ్ల మీద తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రస్తుతం నిమగ్నం కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ టీచర్, ఉపాధ్యాయ పోస్టులతో పాటుగా గ్రూప్ 1, సింగరేణి, నర్సింగ్, మెడికల్ సంబంధించిన వాటి ఇంకా అనేక ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో 1,00,000 ఉద్యోగాలు సంవత్సరం లోపు మేము పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. డిసెంబర్ లోపు ఆ నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి 1,00,000 ఉద్యోగాల్లో ఎస్సీ వరకు అంటే 12,000 ఉద్యోగాలు మాదిలకు రావాలి. మరి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి రేవంత్ రెడ్డి ఎస్సీ ఉద్యోగాలను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఎవరు దోచిపెట్టాలనుకున్నాడు? ఇంకా ఈ దోపిడీ విధానాన్ని ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి చట్టబద్ధం చేయాలనుకున్నాడు? నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. మొన్న కులగణన చేయాలని చెప్పేసి బీసీల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోస్ట్ పోన్ చేయించి ఇప్పుడు బీసీ కులగణన సమస్య ముందుకెళ్తున్నావు కదా. మరి వర్గీకరణ మీద ఎందుకు అంత నిర్లక్ష్యం? ఒకవైపు 30 ఏళ్ళుగా మాకు అన్యాయం జరిగింది, ఉద్యోగాలు రావట్లేదనే కదా ఢిల్లీ స్థాయికి వెళ్ళి మేము పోరాటం చేసింది. ఈ పోరాటంలో రేవంత్ రెడ్డి మీరు కూడా భాగస్వాములు అయింది కదా. మాదిగ జాతి ఆవేదన ఎంతో మీకు తెలుసు కదా, మాకు ఎంత అన్యాయం జరిగిందో మీకు తెలుసు కదా. మీరు చాలా మీటింగ్ లో చెప్పారు కదా మా బాధనంతా. ఇప్పుడు నువ్వే ఆ బాధ కారకుడైతే, నువ్వే ఆ బాధను సృష్టిస్తే, నువ్వే అన్యాయం చేస్తే, నువ్వే మా గుండెల మీద కాలు పెట్టి తొక్కి మాలలందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మాదిగ ప్రజల యొక్క ఆవేదన ఎంత స్థాయిలో ఉంటుందో, అది ఎంత ఆగ్రహంగా మారుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారికి ఘాటుగా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మేడం. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.